నిన్న మొన్న నుంచి మళ్ళీ కొత్తగా ఇది తెరలేపారు. మేమేమన్నా మర్చిపోయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద జనాలకు ఏ విధంగా మంచి చేద్దాం అనే ఆలోచనతో ఉండి మేము వీళ్ళ కబ్జాల గురించి వీటి గురించి మర్చిపోయి మీరు మర్చిపోయారు మేము చేసినవి మీరు ఎందుకు మర్చిపోయారని గుర్తు చేసినట్టే ఉంది. 100% వీళ్ళ కబ్జాలని వీళ్ళ ఇప్పుడు మంత్రి గారు మన పని మనం చేయాలా, డెవలప్మెంట్ చేయాలా, ప్రజలకు మంచి చేయాలా అనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఉన్నాము. అదే దాని మీద అదే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద బిజీగా ఉన్నాము. కానీ ఇది మర్చిపోయినాం, ఏది కబ్జాలు ఇవన్నీ. అది దొంగ అయినట్టు మాట్లాడినట్టు కబ్జాలు చేసింది వాళ్ళు. అసలు పోయిన గవర్నమెంట్ లో ఎన్ని కబ్జాలు చేశారో, అసలు ఫ్లాట్ ఓనర్ లేకపోతే ఆ ఫ్లాట్ అనేది లేదు. యుఎస్ లో ఉండే ఎవరు ఉన్నారో తెలుసుకోవటం, వాళ్ళ పేపర్లో డాక్యుమెంట్ తయారు చేయటం, అట్లా మొత్తం టోటల్ గా కబ్జాలు చేసి అన్నిట్లో డిస్ప్యూట్ చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయ్యారో, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఎక్కడా కూడా గిల్గల్ లేదు. అంత మంచిగా నడుస్తూ ఉంది. ఎవరిని అడిగినా జనాలంతా ప్రశాంతంగా ఉన్నారు, పీస్ఫుల్ గా ఉన్నారు, కబ్జాలు లేని ఖమ్మంగా ఉంది. మళ్ళీ ఇది ఎందుకు స్టార్ట్ చేశారు మళ్ళీ 2 రోజుల నుంచి అంటే మేము మర్చిపోయారు మమ్మల్ని, మేము చేసిన కబ్జాలని అని గుర్తు చేసి దొంగ మాట్లాడినట్టు ఆ కబ్జాల గురించి మాట్లాడుతున్నారు. ఇక మీ సంగతి అయితే ఇక ఉంటది. మీరు చేసిన కబ్జాలన్నీ మళ్ళీ మాకు గుర్తు చేశారు. మాకు కూడా మేము మీ కబ్జాలన్నింటినీ బయటకు తీస్తాం. ఎందుకంటే ముస్తఫాని పీడీ యాక్ట్ లో లోపల పెట్టినప్పుడు అమ్మాయికి తమిళ్ కదా, తెలుగు రాదు. కార్పొరేషన్కి వచ్చి అయినా సరే భర్తని లోపల వేసిన చిన్నపిల్లలు, 2 చిన్నపిల్లలను ఉంచుకొని కూడా ఆ అమ్మాయి డివిజన్కి వచ్చి మా కార్పొరేటర్లు అన్నది మేము 7 కార్పొరేటర్లు ఉంటే 7 కార్పొరేటర్లను ఆ డివిజన్కి తీసుకెళ్లి ఆమెకి భాష రాపోయినా ఏమి రాపోయినా భర్త పీడీ యాక్ట్ లో ఉన్నా సరే మేము ప్రతి ఆ డివిజన్ లో మేము చాలా సార్లు తిరిగినాం. చాలా మంది చెప్పేవాళ్ళు ఇట్లా మాకు పట్టాలు ఇస్తాను, డబ్బులు తీసుకున్నారు, మాకు ఇది చేస్తామని చేసుకున్నారని అట్లా చెప్తా ఉండే. ఎక్కడ కూడా పాపం ముస్తఫా అయితే ఎక్కడ కబ్జాలు చేసే టైప్ కాదు. అటువంటి దానికి వెళ్ళేది అటువంటి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్తున్నారు. అదే కనుక నిరూపించలేకపోతే నువ్వు తీసుకుంటావా సన్యాసం? అయితే ఆమె రాణి అని ఆవిడ రోడ్డుకి అడ్డంగా ఇల్లుంటే దాన్ని ఆ రోడ్డు వెడల్పు చేయడానికి ఆమె ఇల్లు తీసేయాల్సి వచ్చింది. ఆ ఇల్లు తీసేయటంలో భాగంగా ఆమెను కన్విన్స్ చేసి, అమ్మ నీకు అక్కడ మొత్తం బాగు చేపిస్తాం, దాంట్లో చిన్న ఫ్లాట్ ఇస్తాము అని చెప్పేసి ఆవిడ ఒక్కదాన్ని కన్విన్స్ చేశారు. 1 లక్ష అప్పుడు దాకా అంటే అదంతా మట్టి రాళ్ళ కుప్పగా ఉంటే, రాళ్ళ గుట్టలు ఉంటే వాటన్నిటిని తీసేసి ఆవిడకి ఒక ఫ్లాట్ ఇస్తామని చెప్పి అది అందరి ముందు మేము అప్పుడు చెప్పినాము. ఆవిడకి ఒక ఫ్లాట్ ఇచ్చినారు అంతే తప్ప ఎక్కడ కబ్జాలు కానీ. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళే, పేదవాళ్ళే. వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు, పట్టాలు తీసుకుంటానికి కానీ వాళ్ళందరికీ పట్టాలు ఉన్నాయి. అంతేగాని ఎక్కడ కూడా ఆమె మరియమ్మకి అసలు ఇల్లు కూలగొట్టేది ఆమె మరియమ్మది కూడా. అక్కడ దందాలు చేసి పట్టాలు అన్ని ఆ పట్టాల దందా చేసింది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో చేశారు, టిఆర్ఎస్ వాళ్ళు చేశారు. అంతే తప్ప మా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎక్కడ కూడా కబ్జా అనేది లేదు. కబ్జాలు చేసిన వాళ్ళని మేము మర్చిపోయాము, అదైతే మా తప్పే. ఏది కబ్జాలు చేసిన వాళ్ళు జోలికి వెళ్లకుండా, కబ్జాలు చేసిన వాళ్ళని వెళ్ళకుండా ఓన్లీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద మంచి చేసే దాని మీద ఉన్నాం. కానీ ఇట్లా చెడ్డ పనులు చేసిన వాళ్ళని మేము వదిలేయటం అనేది తప్పు. అది మాకు గుర్తు చేశారు. మేము చేయాల్సిన పని మాకు గుర్తు చేశాం. మేము ఖచ్చితంగా మీ కబ్జాలన్నింటినీ బయటికి తీస్తాం. మళ్ళీ మీరు రెడీగా ఉండండి. మీరు మొన్నటిదాకా పారిపోయారు. ఏది ఆ కబ్జాలు ఇప్పుడు గుడి స్థలము, అది మంచి ప్రైమ్ ప్లేస్ లో గజం 2 లక్షలు ఉంటది. అక్కడ దాని గుడి స్థలాన్ని ఆక్యుపై చేసి మళ్ళీ ఆ స్థలం నాది అని చెప్తాం. అక్కడ శివాలయం కట్టడానికి ఓ ప్లేస్ అని చెప్పేసి దాన్ని కబ్జా చేయబోయి దాన్ని ఖాళీ చేసి అసలు ఎక్కడ ఇప్పుడు మన స్థాయి ఎక్కడ, మనం ఎక్కడి నుంచి వచ్చినామో, మనకి ఏం బిజినెస్లు చేసి మనం ఇంత సంపాదించినాం అనేది లెక్క తీస్తే అన్ని తెలుస్తాయి.
మొత్తం మీకు ఇక్కడ తిప్పి కొడితే మొత్తం ఇది ఒక 15-20 సంవత్సరాలు చేస్తాయి. 20 సంవత్సరాల్లో చాలా మంది మన దగ్గర ఇప్పుడు ఎవరు ఏంటి అనేది అందరికీ తెలుసు కాబట్టి మనం నోరు మూసుకొని పద్ధతిగా ఉంటే బెటర్. అంతేగాని కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ నేతలను కానీ ఏమన్నా అంటే మటుకు జాగ్రత్తగా ఉండండి. మీ కబ్జాలన్నింటినీ బయట పెట్టి మీ గుడ్డలన్నీ ఓడదీయాల్సి వస్తుంది. ఒక ప్రైమ్ ప్రాపర్టీ మీ అందరికి తెలిసిన ఏరియా కూడా కాలవడు. ఒక పెద్ద షెడ్ ఉంటుంది, ఏదైతే ఫ్రూట్స్ అమ్ముకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అది ఆగింది. ఎస్, గుంటుమల్లె స్వామి టెంపుల్ కి సంబంధించిన ప్రాపర్టీ అది. అయితే దేగా బాబు గారు అని చెప్పేసి ఉన్నారు కోదాట్ యాదవ్ అతను, ఒక మంచి రియల్టర్. అతని దగ్గర నుంచి 50 lakhs rupees తీసుకొచ్చినట్టు నేను ప్రూవ్ చేస్తా. 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఎన్ఓసి ఇస్తా అని చెప్పి మంత్రి వాళ్ళు అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నారు. ఇది ఆయన దృష్టికి పోయింది. ఇమీడియట్లీ రిఫ్యూజ్ చేసింది వీడిని. అక్కడ మున్సిపల్ కమిషనర్కి చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాం, మాకు అన్ని విషయాలు తెలుసు. అప్పుడు డేగా బాబు గారు మా దగ్గరికి వచ్చి నా దగ్గర 50 లక్షలు తీసుకున్నా ఎన్ఓసి ఇప్పిస్తా అని చెప్పేసి వీడికి కార్పొరేషన్ ఎలక్షన్ కూడా నేనే డబ్బులు పెట్టా. మీలాంటి మంచి వాళ్ళని ఓడగొట్టడం మా బుద్ధి తక్కువ అని చెప్పేసి చెప్పడం జరిగింది. రెండో విషయం ఏంటంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఆయన ఇలా ప్రెస్ మీట్లో మాట్లాడిన భాష తెలుసు కదా. ఆ భాష ఎట్లా మాట్లాడిండు, ఏ భాష మాట్లాడిండు, ఏ రంగంగా మాట్లాడిండు. మా కాంగ్రెస్ పార్టీ మాకు ఆ సంస్కృతి నేర్పిలే. మేము పద్ధతిగా పోయేటి వాళ్ళు. నువ్వు మాట్లాడితే ప్రజలు నిన్ను చూశారు, ఇది పాత్రిక మిత్రులు కూడా చూశారు. ఇంకొక విషయం నేను మంత్రివర్ల గురించి చెప్తా ఉన్నా. తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు తీయడానికి నీకు అర్హత లేదు. ఎట్లా ఉంటుంది? నిన్ను తీసుకొచ్చింది ఆయన, నీలాంటి దౌర్భాగ్యాన్ని తీసుకొచ్చినా అని చెప్పేసి ఆయన వదిలిపెట్టింది. ఆయన గురించి ఎక్కడైనా ఒక్క మచ్చ ఉందండి? 25 ఏళ్ళు నుంచి రాజకీయ భవిష్యత్తులో 5 సార్లు మంత్రి అయ్యిండు. సార్ 5 సార్లు మంత్రి అయ్యారు. ఆయన కానీ ఆయన పక్కన తిరిగేటి వాళ్ళు కానీ మీద కానీ ఎక్కడైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా? తెల్లటి వైట్ కాలర్ మనిషి ఆయన ఎక్కడ కూడా ఒక తప్పు చేసిన ప్రోత్సహించాడు. ఎందుకంటే ఆయనతో పాటు మేము జర్నీ చేస్తున్నాం. ఆయన గుణం ఏందో ఆయనతో పాటు మేము జర్నీ చేస్తున్నాం. ఆయనతో పాటు మేము దారిలో పోతాం తప్ప తప్పుడు దారిలో పోం. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. మీరు అయ్యా ఎన్ని గుడ్డలు నడిచినప్పుడు, ఎన్ని గుడ్డలు నడిచిన మట్టి గుడ్డలు, ఎన్ని కబ్జాలని ఇవాళ నడుస్తున్నా. సార్ మా ఎదురుగానే మైనింగ్ ఆఫీసర్ని, ఏడీని, ఎంఆర్ఓని, కలెక్టర్ గారిని అందరిని పిలిపించి మా ఎదురుగానే చెప్పడం జరిగింది. మీరు కానీ నా మనుషులు కానీ నా దగ్గర ఉన్న కార్యకర్తలు కానీ నా దగ్గర మనుషులు నా చుట్టాలు కానీ ఎవరికి కూడా ఆ మట్టి గుట్టని లీజ్ చేయడానికి వీలేదు. ఏదైనా ఉంటే లీగల్ గా అది పట్టాలండి అయితే వాళ్ళు లీగల్ గా కొనుక్కుని చేస్తే అప్పుడు నా దృష్టికి తీసుకొచ్చి ఇది కరెక్టా కాదని మేము చెప్పి కాగితాలు రాయిపించి ఆ ప్లాట్ గుంజుకున్నావు. ఈ చిట్టా మొత్తం కూడా మా దగ్గర ఉంది. టౌన్ మొత్తం దందాలు చేసేసి ఇంకొకరి మీద చెప్తావు. టౌన్ మధ్య నేను ఇంకొక విజిల్స్ నేను చూపిస్తా ఉన్నాండి. అప్పుడు ఉపేందర్ పాపం బీజేపీ చిన్న కార్యకర్త ఆయన, అతను చనిపోయాడు. అప్పుడు చనిపోతే ఈయన కర్రలు తీసుకొని బీభత్సం చూసింది, దందా చేసింది నువ్వు కాదా అంటే నిజాయితీ అడగటం, వాస్తవాన్ని అడగటం తప్ప. పార్టీ ఏదైనా కావచ్చండి, ఒకటి ప్రాణం పోయిందా లేదా, నీతి నిజాయితీ అడగవద్దా? అంటే నీ దందా నువ్వు బెదిరిస్తే బెదిరేటోడు ఎక్కడ ఏం లేరు. నువ్వు ఏ భాష మాట్లాడుతున్నావో అంతకన్నా 2-3 రెట్టుగా మేము మాట్లాడగలుగుతాం. చాతన కూడా మేము చేయగలుగుతాం. మా సంస్కృతి అది నేర్పిలే. కాంగ్రెస్ పార్టీలో మేము నిజాయితీ పరులుగా ఉన్నాం. ఏనాడు అట్లాంటి పని మేము ఏం చేసినా లీగల్ గానే చేస్తాం. నేను ఒకటే సవాల్ చేసిన కదా, నేను మొన్న చెప్పా. 2 రోజులు కూడా మీరు చూస్తా ఉన్నారు, నువ్వు కూడా వినే ఉంటావు. 10 గజాలు ఉంటా కూడా తీసుకొచ్చి మాకు ప్రూవ్ ఏం చెప్పేసి అన్నాం. నువ్వు ఛాలెంజ్ స్వీకరించు, మేము కూడా స్వీకరిస్తాం. మా దగ్గర తప్పుంటే తిప్పట్టు, మేము దానికి తల వంచుకుంటాం. నేను రాజీనామా చేస్తా. నువ్వు రాజీనామా చేస్తావా? నేను అడుగుతున్నా, రాజీనామా చేస్తావా అన్న. అయినా నువ్వు రాజీనామా చేయవు అని సంగతి మాకు కూడా తెలుసు. ఎందుకంటే మొత్తం అవినీతే ఉంది, మొత్తం కబ్జాలే ఉన్నారు మీరు. మేము
ఇక్కడతో దీన్ని ముగించాం. రెవెన్యూ మంత్రి గారి దగ్గర దీన్ని సీరియస్ గా తీసుకుపోతాం. నీ కబ్జా ఎక్కడెక్కడ ఉందో దాన్ని మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మంత్రి గారి దృష్టి కూడా మేము తీసుకుపోయి ఆఫీసర్ దృష్టిలో తీసుకుపోయి నేను ఒకటే ఈ సభాముఖంగా నేను ఒక్కటి చెప్పాలి తెలుసుకున్నా. ఈ 9 మంది పట్టాదారులు ఎవరైతే ఉన్నారో నేను దగ్గర ఉండి అక్కడ ఇల్లు కట్టించి వాళ్ళని ఇంటి లోపల పంపించేదాకా నేను వదిలిపెట్టను. వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా అని చెప్పేసి సభాముఖంగా నేను చెప్తాను. థ్యాంక్ యూ.